మోంతా తుఫాన్తో రాష్ట్రంలో చిన్నపాటి ప్రళయమే సంభవించింది. భారీ వర్షాలతో చేతి కొందొచ్చిన పంట పూర్తిగా వరదపాలైంది. మరోవైపు కరెంటు పోల్స్, రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించేందుకు సర్కార్కు అంచనాలతో నివేదిక పంపించారు అధికారులు. మోంతా తుపానుతో రాష్ట్రం అతలాకుతలమైంది. చేతికొచ్చిన పంటలు నేలకొరగగా కరెంటు పోల్స్ ధ్వంసమయ్యాయి. ఆర్ఎన్పి రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 230 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 61 కల్వర్టులు, బ్రిడ్జులు ఉన్నాయి. మొత్తం 156 చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తగా 69 చోట్ల ఆర్ఎన్పి ఇంజనీర్లు రోడ్లను పునరుద్ధరించారు. ఖరాబైన రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక రిపేర్ల కోసం 7 కోట్లు, శాశ్వత రిపేర్ల కోసం 225 కోట్లు అవసరమని సర్కార్కు అధికారులు అంచనాలు పంపించారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దెబ్బతిన్న రోడ్ల వివరాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నాగర్ కర్నూల్, ఖమ్మం, జనగాం జిల్లాలను మోంతా తుపాను అతలాకుతలం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 334 ప్రాంతాల్లోని 201 రోడ్ల మీదుగా వరద పొంగిపొర్లింది. ఖమ్మం జిల్లాలో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి రోడ్డుపై ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. నేషనల్ హైవే, స్టేట్ హైవేలు కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. రోడ్ల మరమ్మతుల కోసం నిధులపై సర్కార్కు అంచనాలను పంపించారు అధికారులు. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లాకు 52,25,00,000 కేటాయించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లాకు 49 కోట్లు, సిద్దిపేట జిల్లాకు 40 కోట్లు, కొత్తగూడెం జిల్లాకు 22 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని తెలిపారు. మోంతా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సదరన్ డిస్కం పరిధిలో 456 కరెంటు పోల్స్, 29 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. అదేవిధంగా వరంగల్ కేంద్రంగా ఉన్న నార్థరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో 428 విద్యుత్ స్తంభాలు కూలిపోగా 8 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. డిస్కంల సీఎండీల పర్యవేక్షణలో వేగంగా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు పూర్తి కాగా ఇంకొన్ని పురోగతి దశలో ఉన్నాయి. సౌత్ డిస్కం పరిధిలో 456 కరెంటు పోల్స్, 29 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో మరమ్మత్తు పనులు చేపట్టి గురువారం రాత్రి కల్లా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నల్గొండ జిల్లాలో 197 టెన్షన్ కరెంటు పోల్స్, 11 కేవీ పోల్స్, 8,223 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 105 పోల్స్, సూర్యాపేటలో 42 పోల్స్ దెబ్బతిన్నాయి. కంబాలపల్లి, అక్కారం, తెల్దారుపల్లి, చెరుకుపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్లకు సంబంధించి 33 కేవీ ఫీడర్లు దెబ్బతినడంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వరంగల్ కేంద్రంగా ఉన్న నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో మోంతా తుపాను ప్రభావంతో 428 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 8 సబ్ స్టేషన్లు నీట మునిగాయి. అందులో 6 సబ్ స్టేషన్లను పునరుద్ధరించారు. మిగిలిన 2 సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.